మీరు రెస్టారెంట్కి వెళ్ళారు, రెస్టారెంట్లో మీకు ఇచ్చిన బిల్లులో ఫుడ్ బిల్లు జిఎస్టీతో పాటు కింద సర్వీస్ ఛార్జ్ యాడ్ చేశారు వాళ్ళు సమ్ అమౌంట్. అది 100% కట్టాలని రూల్ ఏదైనా ఉందా లేదా? సార్ యాక్చువల్గా అయితే జిఎస్టీ ఒక డిఫరెంట్ పార్ట్, ఇంకా సర్వీస్ ఛార్జ్ ఒక డిఫరెంట్ పార్ట్. జిఎస్టీ అనేది అది గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. కానీ సర్వీస్ ఛార్జ్ అదేమో కస్టమర్స్ హోటల్స్ ఓనర్స్ వాళ్ళ వెయిటర్స్ గట్రా స్టాఫ్కి శాలరీ ఇవ్వాలి కాబట్టి వాళ్ళు సర్వీస్ ఛార్జ్ చేస్తారు. కానీ అది సర్వీస్ ఛార్జ్ 100% ఉండకూడదు, కొంచెం కొంచెం అటు ఇటు కూడా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు కొంచెం స్పెషల్గా ఏదైనా చేస్తే అప్పుడు వాళ్ళు సర్వీస్ ఛార్జ్ తీసుకోవాలి. దానికి నార్మల్గా ఇచ్చే ఫుడ్కి అయితే వాళ్ళు సర్వీస్ ఛార్జ్ తీసుకోక్కర్లేదు. వెరీ గుడ్, కరెక్ట్ సార్. అంటే సర్వీస్ ఛార్జ్ అనేది కంపల్సరీ కాదు, వారి సర్వీస్ మీకు నచ్చితేనే మీరు ఆ సర్వీస్ ఛార్జ్ అనేది కట్టాలి, లేదంటే అవసరం లేదు. అండ్ మీకు వచ్చిన బిల్లులో జిఎస్టీ ఉంది, జిఎస్టీ యాడ్ చేస్తారు, అది వెంటనే ఆ జిఎస్టీ కట్టేస్తారా, మీరు దాన్ని వెరిఫై చేసుకుంటారా? యాక్చువల్గా అయితే జిఎస్టీ మనం వెరిఫై చేసుకోవాలి. ఓన్లీ సమ్ హౌ కస్టమర్స్కి అది తెలీదు. జిఎస్టీ సెర్చ్ అని ఇంటర్నెట్లో ఆప్షన్ ఉంటుంది, దాంట్లో మీరు జిఎస్టీ నెంబర్ వేసి వాళ్ళది ఇన్వాయిస్లో జిఎస్టీ నెంబర్ ఉంటే అప్పుడే మీరు దాన్ని జిఎస్టీ పే చేయాలి, లేకపోతే జిఎస్టీ పే చేయాలి. వెరీ గుడ్ సార్, కరెక్ట్. ఫేక్ జిఎస్టీ నెంబర్లతో జిఎస్టీ కలెక్ట్ చేస్తున్నారు కొందరు రెస్టారెంట్లు, జాగ్రత్త పడండి. అండ్ మీరు సెర్చ్ చేసిన తర్వాత ఆ సెర్చ్లో అది రెగ్యులర్ జిఎస్టీ నెంబర్, కంపోజిషన్ అని 2 ఉంటాయి. సో కంపోజిషన్ అని ఉంది మీరు భోజనం చేసిన చోట, వాళ్ళకి మీరు అప్పుడు కట్టరా జిఎస్టీ? రెగ్యులర్కి అయితే కట్టాలి సార్, కంపోజిషన్ కూడా కట్టాలి. యాక్చువల్గా కాంపోజిషన్కి అయితే కనుక కస్టమర్ రెస్టారెంట్కి కట్టాల్సిన అవసరం లేదు. ఓకే, గుడ్ జాబ్ అండి.